హాయ్ అండి. రీఎంట్రీ రూపంలో బర్నీ గారు వస్తున్నారా? లేకపోతే శ్రీజ వస్తుందా? లేకపోతే ఇద్దరు వస్తున్నారా? అసలేంటి? ఈ అప్డేట్స్ ఏంటి? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియోలో ఉంటుందనమాట. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ డౌట్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసుకునే దాని వల్ల చాలా మందికి ఈ వీడియో రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ అప్డేట్ చాలా మందికి తెలుస్తుందనమాట. ఓకేనా? ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఆహ్, మనకి శ్రీజాకి, బర్నీ గారికి ఇద్దరికీ అయితే రీఎంట్రీ ఉంటుందండి. ఇద్దరికీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరికీ ఉంటుందంటే ఇద్దరు హౌస్‌లోకి రావటం లేదు. అండ్ ఇలాగని వీళ్ళిద్దరికీ ఓటీపీ కూడా ఏమి పెట్టటం లేదు. చెప్తాను. ఇంకా మీరు చూస్తుంటే అసలు ఏంటి, ఎలా ఉంటుంది మొత్తం నేను క్లియర్ కట్‌గా చెప్తాను. శ్రీజాని అసలు ఎందుకు తీసుకోవాలి అంటే, శ్రీజాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందనమాట. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటే మనకి పవన్‌కి, శ్రీజాకి ఆ రింగ్ ఆ రింగ్ ఏదో పెట్టారు కదా గేమ్. చిన్న పిల్లల గేమ్. ఆ గేమ్‌లో క్లియర్ కట్‌గా మనకైతే శ్రీజ అయితే గెలవడం జరిగింది. కానీ అక్కడ మనకి వైల్డ్ కార్డ్ రూపంలో సంచాలకుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన శ్రీజ గెలవలేదు. అక్కడైతే పవన్ గెలవడం అనేది జరిగింది అని చెప్పడం అయితే జరిగిందనమాట. అది చాలా అన్‌ఫెయిర్ అనిపించింది. ఆ టయానికి కరెక్ట్‌గా రింగ్ సారీ గెలవడం కాదు. ఏదో టై అయిందో ఏదో చెప్పారు. మొత్తానికైతే అసలు బజర్ మోగే టయానికి మనకి మనోడు రింగ్ ఏసే టయానికి రింగు గాలిలోనో లేకపోతే చేతిలోనో ఎక్కడో ఉనింది. అది అక్కడి నుంచి తలకాయ నొప్పి మొదలైందనమాట. అండ్ ఎప్పుడైతే శ్రీజ మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఏదో తొక్కలో రీజన్స్ అని చెప్పేసి అప్పటికప్పుడు వచ్చేసేసేసి ఏయేయో చెప్పేసేసి ఆయిషా గారైతే మరీ దారుణంగా అసలు నాకు సరైన పోటీ సుమనన్నే, నువ్వు కాదు అని చెప్పి పంపించడం. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయిషాకి సరైన పోటీ శ్రీజానో, సుమనన్నో. అది అలా ఏయేయో చెప్పేసి పంపించడం జరిగింది. తర్వాత ఫ్యాన్ బేస్ ప్రెజెంట్ మనం బయట చూసుకున్నట్లయితే ఫ్యాన్ బేస్ ఒక రేంజ్‌లో ఉందని చెప్పుకోవచ్చనమాట శ్రీజాకి. అండ్ మనం చూసాం. ఏం చూసాం? నామినేషన్స్ చేయడానికొచ్చినప్పుడు అసలు ఏంటండి ఆ ఫైర్! ఆ! అసలు నామినేషన్ చేయడానికొచ్చినప్పుడు ఏమో అనుకున్నాం గానీ, బయట ఫ్యాన్ బేస్ చూసేసేసి అదేమైనా మైండ్‌లో పెట్టుకొనొచ్చేసి, యాటిట్యూడ్ ఏమైనా చూపిస్తుందా హౌస్‌లో ఇదంతా మనం చూసుకున్నాం కానీ, 1% కూడా కనిపించలేదు. మొత్తం టార్గెట్ అంతా ఓన్లీ హౌస్ మేట్స్ మీదే ఉన్నింది. వాళ్ళేం చేశారు? ఏం తప్పులు చేశారు? వాటి గురించే మాట్లాడింది. అసలు కళ్యాణ్‌ని ఎవ్వరు ఊహించని విధంగా కళ్యాణ్‌ని నామినేట్ చేయడము, తన మిస్టేక్స్ చెప్పడము, అంటే ఇంకా మనోడు తెలుసుకుంటాడు. నామినేషన్ ఎవరు చెప్పకపోతే తెలీదు. ఇప్పుడు పాయింట్స్ చెప్పాలంటే ఖచ్చితంగా నామినేషన్ చేస్తే పాయింట్స్ ఈజీగా చెప్పొచ్చు గట్టిగా అని నామినేషన్ చేసి ఆ పాయింట్స్ ఏయైతే కళ్యాణ్‌కి చెప్పిందో కరెక్ట్ కళ్యాణ్‌కి కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. నీట్‌గా అంత బాగా నామినేషన్ చేసేసి నీట్‌గా చెప్పింది. అండ్ మన దివ్యల మాధురి గారికి కూడా కొంచెం వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం క్లాష్ జరిగింది. ఇప్పటికి కూడా మీ పేరు నాకు తెలీదు. చాలా మందికి బయట కూడా తెలీదనుకుంటూ ఇదంతా మళ్ళీ అండ్ మన తనూజాని కూడా అసలు ఓన్లీ బాండింగ్స్ వల్లే బతుకుతున్నావు. ఆ బాండింగ్స్ వల్లే నెట్టకొస్తున్నావు. అప్పుడు భరణి గారైతేమి, కళ్యాణ్ అయితేమి, మోనాల్ అయితేమి ప్రతి ఒక్కరిని హెల్ప్ చేస్తున్నారు. కానీ నువ్వు ఎవ్వరిని గుర్తుపెట్టుకోవట్లేదు అని అసలు ఒక వైల్డ్ ఫైర్ రేంజ్‌లో వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరిని ఒక 2½ అవర్ రచ్చ ఆడిచ్చిందని చెప్పొచ్చనమాట. ఈ రేంజ్‌లో ఉంది. మరైతే శ్రీజని తీసుకునే ఛాన్సెస్ ఎన్నున్నాయి. ఇప్పుడు 'బిగ్ బాస్' అయితే ఓటింగ్ ఏం పెట్టడం లేదనమాట. డైరెక్ట్‌గా తీసుకోవడమే జరుగుతుంది. ఓటింగ్‌లు, గీటింగ్‌లు ఇలాంటివి ఏమీ లేవు. డైరెక్ట్‌గా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలా జరుగుతుంది. శ్రీజ ప్రెజెంట్ పరిస్థితి ఇలా ఉందనమాట. ఫ్యాన్ బేస్ ఉంది. మంచిగా నామినేషన్స్‌లో చూస్తే నామినేషన్స్‌లో కూడా గట్టిగానే ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు. ఇలా ఉంది. ఇంక నెక్స్ట్ మనం బర్నీ గారికి వస్తే బర్నీ గారైతే ఫెయిర్‌గానే ఎలిమినేట్ అయ్యారు. జనాల ఓట్ల ద్వారానే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్నో సార్లు మనకి 'నాగార్జున' సార్ అయితేమి, హౌస్ మేట్స్ అయితేమి అసలు మీరు బాండింగ్స్ పెట్టుకుంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, టాస్కులు పెట్టినా మీరు పోకుండా వేరే వాళ్ళని నెట్టేస్తున్నారు ఆడమని, అని ఎన్నో సార్లు చెప్పారు. చెప్పి వాళ్ళ పని అయిపోయింది. అప్పటికప్పుడేమో నేనింకా మార్చుకుంటాను. నాకర్థమవుతుంది అని చెప్పడం. మళ్ళీ మండే వచ్చాక ఇప్పుడు ఇంక సండే ఎపిసోడ్ అయిపోయి మళ్ళీ మండే వచ్చాక మళ్ళీ రొటీన్‌గా అయ్యే బాండింగ్స్ పెట్టుకుంటూ మళ్ళీ ఆ టాస్క్‌లొచ్చినప్పుడు గివ్ అప్ ఇచ్చుకుంటూ ఏముందిలే అనుకుంటూ అంటే ఇప్పుడు నేను ఏదైనా నామినేట్ చేస్తేనే కదా ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది. నేను అందరిని మంచి చేసుకుంటే ఇప్పుడు నన్ను నామినేట్ ఎవరు చేయరు. నామినేట్ చేయనప్పుడు అసలు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా! అనే టైప్‌లో ఆలోచించి అలా ఆడడం జరిగిందనమాట. గేమ్స్ అని ఆ గేమ్ ప్లాన్‌తో వెళ్లారు. కాపోతే ఆ గేమ్ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. 1% కూడా వర్కౌట్ కొన్ని రోజులు వర్కౌట్ అయింది. ఇంక జనాలు కూడా
ఏం అమాయకులు కాదనమాట. చూసారు. ఇంక ఇదంతా అయ్యేలాగా లేదురా. ఇంకా అంటే 1 వీక్, 2 వీక్ నేను ఇంకా మళ్ళీ మార్చుకుంటాను అని చెప్పేసి అలా ఆడితే అవుద్ది కానీ, ప్రతిసారి అలాగే చెప్పేసి మళ్ళీ సేమ్ అదే ఫ్లోలో పోతుంటే ఎవరు చూడరనమాట. చూసేవాళ్ళు గట్టిగానే డౌన్ ఫాల్ చేసేసారు. దానివల్లే అయ్యారనమాట. కానీ బిగ్ బాస్ బర్నీ గారికి కూడా ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి బర్నీ గారు, శ్రీజ గారు ఇద్దరికి రీ ఎంట్రీ ఛాన్స్ ఉందా అంటే ఇద్దరికీ లేదండి. ఒక్కరికే ఉంది. వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు. బర్నీ గారిని సెలబ్రిటీస్ నుంచి బర్నీ గారిని, కామన్ మ్యాన్స్ లోంచి శ్రీజ గారిని. వీళ్ళిద్దరినైతే వాళ్ళైతే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. మరి వీళ్ళిద్దరిలో అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఓటింగ్ ద్వారానా అది ఇది అంటే ఓటింగ్ ద్వారా కూడా కాదనమాట. వీళ్ళిద్దరికి సమ్ టాస్క్‌లనేవి పెడతారంట. కొన్ని టాస్క్‌లనేటివి పెడతారంట. మరి అవి ఏ టాస్క్‌లు ఏమో ఇంకా మనకు తెలీదు. ఆ టాస్కుల్లో ఎవరైతే బాగా ఆడి, ఎవరికైతే కొన్ని ఎక్కువ పాయింట్స్ వస్తాయో చూసుకొని మేబీ నాకు తెలిసి ఫిజికల్ టాస్క్‌లేమో ఉండవనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజాకి, భరణి గారికి ఫిజికల్ టాస్క్‌లు అయ్యి పెడితే ఎవరు గెలుస్తారండి? ఖచ్చితంగా అది వన్ సైడ్ గేమ్ అయిపోద్ది. అవన్నీ గాకుండా ఏమన్నా కొంచెం మైండ్‌తో వర్క్ అయ్యే గేమ్స్ అలాంటివి ఏమన్నా పెడితే ఏమన్నా టాస్క్‌లు పెడితే బాగుంటదనిపిస్తది. అలాంటివి కూడా పెడతారు కాబట్టి అంటే ఒక అమ్మాయి, ఒక ఆయన ఆయన గురించి కొంచెం మా భరణి గారు కొంచెం జిమ్ బాడీ అదంతా ఉంటుంది కాబట్టి ఇన్ని చూసుకొని నార్మల్ టాస్క్‌లే పెడతారు. కొన్ని టాస్క్‌లయితే నడుస్తాయంట వీళ్ళిద్దరి మధ్య. వాటిలో ఎవరైతే బాగా ఆడతారో, ఎవరొస్తారో తీసుకోవడం అయితే జరుగుతుందంట. ఒక్కరినే తీసుకోవడం జరుగుతుందంట. ఇది బర్నీ గారినైనా, బర్నీ గారినో లేకపోతే శ్రీజ గారినో వీళ్ళిద్దరిలో ఒక్కరిని తీసుకోవడం జరుగుతుంది. మరి ఆహ్, బర్నీ గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. శ్రీజ గారి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంగ మరి సెలెక్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో దాని తర్వాతే తెలుస్తుంది. ఇంగ ఎక్కువగా మనం ప్రస్తుతానికైతే శ్రీజ గారికైతే సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎందుకు చేస్తున్నామంటే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ వల్ల. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. ఆహ్, వస్తే హౌస్‌లోకొచ్చి మళ్ళీ ఆడి నార్మల్‌గా జనాల ద్వారా ఎలిమినేట్ అయితే బాగుంటుందేమో అని అనిపించింది. మళ్ళీ బర్నీ గారిని నేను ఎందుకు అంటున్నానంటే శ్రీజ గారికి వస్తే బాగుంటుంది ఎందుకన్నానంటే బర్నీ గారికి చాలా ఛాన్స్‌లు ఇవ్వడం జరిగింది. హౌస్‌లో ఉన్నప్పుడే చాలా ఛాన్సులిచ్చారు. అంటే ఈ బాండింగ్స్ 'నాగార్జున సార్' ఇచ్చాడు, 'బిగ్ బాస్' ఇచ్చాడు. జనాలు చెప్తున్నారు. మీరు ఈ బాండింగ్స్ తగ్గించుకోండి. మీకేం లేక రాండి, ఆడండి అని ఎన్నో సార్లు చెప్పారు. అయినా బర్నీ గారు మారలేదన్నమాట. అందుకని, అంటే కొంచెం ఇంక శ్రీజ గారికి, బర్నీ గారికి పోలిస్తే అంటే ఈ అమ్మాయికి అలాంటి ఛాన్స్‌లు ఏమి ఇయ్యలేదన్నమాట. బర్నీ గారికి అలాంటి ఛాన్స్‌లు ఎన్నో వచ్చాయి. ఇంక బర్నీ గారు కూడా దాన్ని ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకున్నారనమాట. అండ్ జనాల ద్వారానే ఓట్లు ఎవరైతే జనాలేసారో వాళ్ళ ద్వారానే ఎలిమినేట్ అవ్వడం జరిగింది కాబట్టి, కొంచెం బర్నీ గారితో పోల్చుకుంటే శ్రీజ గారైతే కొంచెం అన్‌ఫెయిర్ జరిగింది. అన్‌ఫెయిర్ వాళ్ళు ఎళ్ళిపోయారు. మామూలు అన్‌ఫెయిర్ కాదనమాట. ఒక రేంజ్ అన్‌ఫెయిర్. అది ఎప్పుడు మనం చూడలేదు అలాంటి అన్‌ఫెయిర్. అలా ఎళ్ళిపోయారు. ప్రెజెంట్ జనాలు కూడా ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి బయట. కొంచెం బర్నీ గారితో పోల్చుకుంటే శ్రీజ గారికి కొంచెం రీ ఎంట్రీ ఇస్తేనే బాగుంటుంది అని నాకనిపించింది. ఓటింగ్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది కొంచెం. ఓటింగ్ పెట్టుంటే వీళ్ళిద్దరిలలో బర్నీ గారి కన్నా శ్రీజ గారికి ఖచ్చితంగా తీసుకొనుంటే బాగుంటది. కానీ టాస్క్‌లనేసరికి నాకు డౌట్. అసలు ఈ టాస్క్‌లేంటి? బర్నీ గారు చూస్తే జిమ్ బాడీ ఉంటది. మన శ్రీజ గారు చూస్తే కొంచెం బక్కగా అటు ఇటు ఉంటది. టాస్క్‌లు ఎలా ఉంటాయబ్బా అని నేను ఆలోచించా. కానీ టాస్క్‌లంటే కొంచెం మైండ్‌తో ఆడే టాస్క్‌లే ఉంటాయి. ఏవో ఫిజికల్ టాస్క్‌లు అలాంటియేం పెట్టరనమాట. ఈ టాస్క్‌లయితే పెట్టి తీసుకుంటారంట. అది కూడా 1 ఆర్ 2 డేస్‌లోనే వస్తున్నారు అని చెప్పారనమాట. 1 ఆర్ 2 డేస్‌లో వస్తారు. ఇంక అయి కూడా మిస్ అయితే మాత్రం ఆ 1 ఆర్ 2 డేస్‌లో మిస్ అయితే ఖచ్చితంగా మనకి వీకెండ్ నాగార్జున సార్ వస్తారు కదా! సాటర్‌డే అన్నా, సండే అన్నా వాళ్ళిద్దరిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఒక పవర్ ఇచ్చి పంపించారు కదా లోపలికి. ఏదో ఒకటి ఇమ్యూనిటీయో, సేవింగో ఏదో ఒక పవర్ ఉంటుందనమాట. ఆ పవర్‌ని కూడా సేమ్ అలాంటి పవర్ ఏదో ఒక పవర్‌ని వీళ్ళకిచ్చి ఇంక గట్టిగా లోపలికి పంపించడం అయితే జరుగుతుంది. ఎక్కువ పర్సెంట్ అసలు మీరేమనుకుంటున్నారు? అసలు బర్నీ గారికొస్తే బాగుంటుందా? రీ ఎంట్రీ ఆప్షన్. కానీ ఇద్దరికైతే లేదండి. ఒక్కరికే ఉందనమాట. లేకపోతే శ్రీజాకొస్తే బాగుంటుందా? మీరు ఎవరికొస్తే బాగుంటుందనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. చూద్దాం అసలు ఎంతమందికి అసలు శ్రీజాకి ఎక్కువ మంది కామెంట్స్ వస్తాయా? లేకపోతే బర్నీ గారికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దామనమాట. ఇది అయితే ఇదనమాట క్లియర్ కట్ డీటెయిల్స్. మనకి ఇంతకుముందు తెలిసే ఏంటో అసలు నామినేషన్ చేయడానికి వస్తారు. ఎలిమినేట్ వాళ్ళందరూ హౌస్‌లో ఉంటారు. వాళ్ళకి సెపరేట్‌గా ఓటింగ్ పెడతారు. టాప్ 2 ప్లేస్‌లో వచ్చినోళ్ళని వాళ్ళని తీసుకుంటారు. ఇదంతా వచ్చిందనమాట. కానీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్పాను. మనకి మండే, ట్యూస్‌డే వచ్చేలోపు మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనం దాని గురించి ఖచ్చితంగా చెప్తాము అని చెప్పాను. ఇప్పుడైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంతే ఇప్పుడు వాళ్ళందరిని మరి ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళందరిని తీసుకొనొచ్చి ఇప్పుడు హౌస్‌లో ఉంచాలంటే ఏడుంటారు వాళ్ళందరూ? ఎక్కడుంటారు?
ఇప్పుడున్నోళ్ళే పడుకోలేక చచ్చిపోతున్నారు అక్కడ. ఒక ఏదో తిరణాల్లాగా ఉందన్నమాట హౌస్ అంతా. తిరణాలే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరిని తీసుకొనొస్తే ఇంగా బయట డాన్స్ ఏసే ఏరియా ఉంటది చూడు. గేట్ అదంతా ఆడ పడుకోవాల్సొస్తది బెడ్లేసుకొని. ఇంగ బిగ్ బాస్ కూడా ఆలోచించి ఓట్లు ఇదంతా మరి ఓటింగ్ పెట్టుంటే బాగుండేదనిపించింది. మళ్ళీ ఇదెందుకులే ఓటింగ్ అది ఇది అని ఆలోచించుకున్నట్టున్నారు వోళ్ళు. మరి ఏమో వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటాయి గదా! మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో ఏమో తెలీదు గానీ మొత్తానికైతే మన ఇంక టాప్ 2 అసలెవరున్నారు సెలబ్రిటీస్‌లో చూసుకుంటే మనకి కొంచెం బయట హైప్ గాని, కొంచెం బాగుండేది కొంచెం అటు ఇటు చూసుకుంటే 'భరణి' గారికే ఉందనమాట. అండ్ 'బన్నీ' గారు ఎలిమినేట్ అయ్యి కూడా చాలా మంది 'బన్నీ' గారి రీ ఎంట్రీ కావాలి, కావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ మన కామన్ మ్యాన్స్‌లో కోరుకుంటే 'శ్రీజ' అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. దీని గురించి కూడా అంటే 'బిగ్ బాస్' వాళ్ళ దృష్టిలో ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ కాదనమాట. ఇది రణరంగం కాదు, ఇది చదరంగం కాదు రణరంగం అని ఎప్పుడో చెప్పడం జరిగింది. అందువల్లే వాళ్ళు గేమ్స్ పెట్టేది చేయడం జరిగింది. కాకపోతే ఇది జనాలు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందని కోరుకుంటున్నారు. అండ్ 'శ్రీజ' రీ ఎంట్రీ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు కాబట్టి శ్రీజనైతే తీసుకోవడం జరిగింది. ఇంగ వీళ్ళిద్దరిలలో కొన్ని టాస్క్‌లు పెట్టి ఎవరైతే ది బెస్ట్ అనిపిస్తారో వాళ్ళనైతే తీసుకొని హౌస్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. దీని వరకు ఇప్పుడు ఇంక అక్కడి వరకు మళ్ళీ తలకాయ నొప్పనమాట. ఇప్పుడు ఈ టాస్క్‌లేంట్రా బాబు! ఈ టాస్క్‌లేంటి ఇంగా వీళ్ళవి అసలు ఆ టాస్క్‌లేముంటాయి? వాళ్ళలో గెలిచి ఆ టాస్క్‌లేంటో తెలియాలి ఫస్ట్. ఆ టాస్క్‌లేంటో తెలిస్తే దాన్ని బట్టి అసలు ఎవరు గెలుస్తారు ఏంటో మనకి క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. ఆ టాస్క్‌లు తెలిసాక దాని గురించి కూడా ఒక క్లియర్ కట్ వీడియో చేద్దాం. ఇబ్బందేం లేదు. ప్రస్తుతానికైతే వచ్చిన అప్డేట్ ఇదండి. వీళ్ళిద్దరిలలో ఒక్కరినే తీసుకుంటున్నారు. అవి గూడా ఏదో సంథింగ్ టాస్క్‌లు పెట్టి తీసుకుంటున్నారంట. 1 ఆర్ 2 డేస్‌లో తీసుకుంటారనైతే అప్డేట్ ఉంది. మిస్ అయితే ఆ 1 ఆర్ 2 డేస్‌లో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా వీకెండ్ అప్పుడు 'నాగార్జున సార్' వచ్చినప్పుడు ఆ వీకెండ్ అప్పుడు ఖచ్చితంగా సాటర్‌డేనో, సండేనో వాళ్ళని తీసుకోవడం. ఒకరినైతే తీసుకుంటారంట. ఇద్దరినైతే తీసుకునే ఛాన్స్ అయితే అసలు లేదు. ఇది వీడియో వచ్చేసేసి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అసలు ఎవరొస్తే హౌస్‌లోకి మళ్ళీ బాగుంటుందనుకుంటున్నారో, ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండనమాట. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.